గుడ్ మార్నింగ్. నిన్న గాంధీ చౌక్లో ఏదైతే ఒక ధర్నా ప్రోగ్రాము విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించారో అందులో వాళ్ళు సమాజాన్ని రెండుగా చీలుస్తూ మీరు మేము అని మాట్లాడారు. ఇటువంటి సందర్భము నంద్యాల హిస్టరీలో ఇంతవరకు జరగలేదు. ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరు ఎందుకు భయపడాలి, భయపడుతూ ఎందుకు బ్రతకాలి? అందరూ కలిసిమెలిసి ఉన్నారు. నంద్యాలలో అటువంటి వాతావరణమే లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరు యజమాని అయితే ఒకరు పని వాళ్ళలాగా ఈ విధంగా సమాజము ఎంతో శాంతియుతంగా ఇక్కడ బతికిస్తున్నారు. ఇటువంటి సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అది చేస్తాం, ఇది చేస్తాం, ఎవరు ఎందుకు చూస్తారు, ఎవరు ఎందుకు భయపడతారు, మీరెందుకు ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి? ఇక్కడ ఎవరికి వచ్చిన ఆపద ఏముంది? ఎవరికి హాని తలపెట్టడం లేదు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. హిందూ సోదరులు, రేపు రంజాన్ పండగ వస్తుంది, మా ఇళ్ళకందరికీ మా హిందూ ఫ్రెండ్స్ అందరినీ మేము పిలుచుకుంటాము, బిర్యానీలు తింటాము, షీర్ కుర్మా తింటాము, హ్యాపీగా ఉంటాము. వాళ్ళు కూడా సంక్రాంతికి, దసరాకు మమ్మల్ని పిలుస్తారు. మేము వాళ్ళ ఇళ్ళకి పోయి ఇదే ఈ ప్రోగ్రాం చూస్తూ ఇప్పుడు మీ ద్వారా ఎవరికైతే ప్రజలకు చేరుతూ ఉందో, నా ఫ్రెండ్స్ కూడా ఇది చూస్తూ ఉంటారు. నేను చెప్పేది అబద్ధం కాదని వాళ్ళకు కూడా తెలుసు. ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ డైరెక్ట్గా మసీదుల్లో ఇఫ్తార్ విందులు వాళ్ళ ఖర్చుతో 25-30 ఖర్చు పెట్టి ఇస్తూ వస్తూ ఉన్నారు గత 11 ఏళ్ళ నుంచి. మరి ఇటువంటి ఆప్యాయతలు ఉండే ఈ ఊళ్ళో ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని ఇంకొకసారి మేము ప్రజలను కోరుతున్నాము. ఆ తర్వాత విధవలని ఇంకా నానాక తిట్లతో సంబోధిస్తూ మాట్లాడటము అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంది. మేమైతే అటువంటి పనులు చేయము కూడా. తర్వాత సుప్రీంకోర్టు పెట్టకూడదు, అది రాజ్యాంగాల్లో ఉండవు. దాన్ని పరమత సహనం అంటారు. ముస్లింలు పెళ్లి చేసుకుంటూ చాలాసార్లు నాకు గుర్తుంది చిన్నప్పుడు. ఇప్పుడైతే వాయిద్యాలు వాయించడం లేదు పెళ్ళిళ్ళలో. దేవాలయాల వైపు వెళ్ళినప్పుడు వాళ్ళ దేవాలయాన్ని ఉంది అని చెప్పి దానికి గౌరవ సూచకంగా వాళ్ళు ఆ మూతలను ఆపేవాళ్ళు. అలాగే హిందూ సోదరులు మసీదులు ఉండే చోట మామూలప్పుడు కాదు, వాళ్ళు ప్రార్థనలు చేసే సమయం ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే వాయిద్యాలు వాయించే వాళ్ళే దాన్ని స్టాప్ చేసుకొని ముందుకు వెళ్ళి అది ఒక సాంప్రదాయంగా ఈ దేశంలో వస్తూ ఉంది. దీన్ని పరమత సహనం అంటారు. ఈ విషయం కూడా తెలియని వ్యక్తులు ఈరోజు నాయకులు అయిపోయినారు. కాబట్టి మనమంతా, నంద్యాల ప్రజలమంతా ఇటువంటి నాయకుల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళను నాకు ఆశ్చర్యంగా ఉంది, కొంతమంది వ్యాపారాలు చేసుకునే పెద్ద మనుషులు కూడా వీళ్ళతో చేరిపోయినారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకేమైపోయింది? వీళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు ఇక్కడ. ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ నంద్యాల వాసి కూడా కాదాయన. మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. మా నాయకులు ఎవరు ఇటువంటి దీన్ని మాకు నేర్పించలేదు. నిన్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నంద్యాల బీజేపీ అధ్యక్షుడు మధు చేసిన వ్యాఖ్యలు చాలా ఆక్షేపణీయం. అవి ముస్లిం సమాజాన్ని చాలా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.
మనం రాజకీయంగా ఎదగొచ్చు. రాజకీయంగా ఎదుకోవడానికి ఇలాంటి మత కుతంత్రాలు చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఆయన ఛాయ్ అమ్ముకున్నాడని ప్రధానమంత్రి అని మనం హోటల్ పెట్టుకొని ఏదో అవుతామని ఇదే కాదు. మనోభావాలు దెబ్బతినకుండా మనసు అభివృద్ధి మీద మాట్లాడండి. దీని గురించి కాకుండా ఏదో మనకు 10 మంది వెనకలు ఉన్నారని చెప్పడం సమంజసం కాదు. ఇది పూర్తి ఆక్షేపణీయము. అంటరాని వారు ఓట్లు వద్దా రేపు పొద్దున? అంటరాని వారంటే ఈ అంటరాని వారే స్వాతంత్ర సముపార్జనలో తమ బలిదానాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అంటరానిదనమాట. అప్పుడు ముస్లింలు చేసే త్యాగాల ముందు ఇలా నాయకులు బ్రిటిష్ వాళ్ళ కాలు ఒత్తుతూ బూట్లు నాకుతూ అప్పుడు వాళ్ళు గడిపినారు. జైళ్ళలో క్షమాపణ వేడుకుంటున్నారు. అప్పుడు లేదా అంటరాని వాడతారు. అసలు చెప్పాలంటే ముస్లిం సమాజం అప్పుడు చేసిన బలిదానమే ఈనాడు ఇండియా అందరికీ ఒక భిక్ష అని నేను చెప్తాను. ఇక్కడ మాట్లాడాలని మనం ఏదో ఉద్రేకంగా 10 మంది వెనకాల ఉన్నారు, మనం గుర్తింపబడాలా, అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేయాలా, ఎట్టో ఒకటి పోస్టులు కొట్టాలని కాదు. ఒక ఎదిగిన నాయకత్వంలో మనిషి మాట్లాడే తీరులో అతని నాయకత్వం వ్యక్తిత్వం బయటపడుతుంది. ఏదో చెప్పేయాలా మనం జై కొట్టించుకోవాలని కాదు. ఇప్పుడైనా సరే నంద్యాల మంచి వాతావరణంలో మత సామరస్యంలో ఐక్యంగా ఉంది. ఈ యొక్క మత సామరస్యాన్ని కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇది మనందరి బాధ్యత. ఇక్కడ హిందూ ముస్లిం అందరూ భాయిగా ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. ఇక్కడ విషనాగులు చేసి ఇక్కడ విషబీజాలు చెల్లి తమ పబ్బం కట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయొద్దని మేము కోరుతున్నాము. వీళ్ళ యొక్క విషబీజాలలో విషవలయంలో చిక్కుకూడదని నేను సాటి దేశవాసులను అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడైనా మనం ఇలాంటి యొక్క విషబీజాలను విషనాగులను సమాజం నుంచి చాలా దూరం పెట్టాలా. ఈరోజు మనం ఒక మాట అంటారు, రేపు ఇంకోటి వాళ్ళ పబ్బం ఏమంటే ఎట్లా ఒకటి మార్కులు కొట్టాలా. అధినాయకత్వం దగ్గర మనం పొందాలనే ఉద్దేశంతో ఉండకూడదు. నంద్యాలలో రేపు ఒకసారి ఇలాంటి జరిగితే దాన్ని అంటు పెట్టడం చిన్న సమస్యని, అగ్గిపెట్ట చిన్నగానే ఉంటుంది. దాని తర్వాత దాన్ని కాపాడగలని చాలా ఏళ్ళు పడుతుంది. ఆ దాంట్లో పక్కన ఇంటి జరిగితే రేపు మన ఇండ్లు కాలుతుంది. అది కూడా గుర్తించేట్టు కాల. ఏదో చెప్పినాము మన పబ్బం గడుపుకున్నాం కాకుండా నేను నాయకులకు అందరికీ కోరేది ఏమంటే, ఏ పార్టీ నాయకులైనా సరే నంద్యాల వాతావరణం చాలా మంచి వాతావరణం ఉండము. ఆ వాతావరణం కాపాడడానికి మనందరం ఐక్యంగా పోరాడడం, దాని గురించి అలాంటి విష కూటములను ప్రచారం చేసే వాళ్ళను దయచేసి దూరం పెట్టాలని కోరుతూ जो धरना किया गया है उस धरने में बहुत सारे नामुनासिब अल्फाज इस्तेमाल किए गए हैं, जिसकी वजह से लोगों के दिलों को ठेस पहुंची है। सिर्फ मुसलमान ही नहीं है, बहुत सारे और मज़ाहिब वालों को ये ठेस पहुंचाने के बात किए हैं। तो इस तरह की बातें करना, लोगों को पीछे रखकर भड़काऊ के बातें करना, लोगों में अख्तलाफ पैदा करना, लोगों में आपस में तशद्दुद बढ़ाने के काम करना, ये मुनासिब नहीं है। इस ताल्लुक़ से जो क़ानून है, पुलिस है, वो ऐसी बातों पर नज़र रखना। आज इनको छूट दी, कल और एक आएगा, परसों और एक आएगा। हुकूमत जो है और क़ानून जो है वो अपना काम ऐसी जगह पर जल्द अज जल्द कर ऐसी चीज़ों को रोकना चाहिए। ऐसा नहीं है कि ऐसी चीज़ें होने के बाद में अख्तलाफ बढ़ने के बाद उसको संभालने की कोशिश करें, पहले ही उसको रोकने की कोशिश करना चाहिए। और ऐसे ही कल ऐसे अफराद भी उस धरने में दिखे हैं जो इससे पहले आत्मकूर में एक बहुत बड़ा झगड़े का ज़रिया बने हैं, बहुत बड़ा इख्तलाफ का झगड़े का ज़रिया बने हैं। ऐसे लोग जैसे उसमें बुड्ढा श्रीकांत रेड्डी है जो वेलपनूर का रहने वाला है, उसने वहाँ पर पूरा झगड़ा सामने रहकर कराया था, जिसकी वजह से प्रूफ होने पर पुलिस ने कानून उसके ऊपर रखा था कि वो ज़िला बहिष्कराना है उसके ऊपर, कि वो ज़िला में दाखिल ना हो। उसके बावजूद भी कल वो आकर वहाँ पर भी उसने लोगों को राय देकर ऐसे भड़काऊ बयान करने की कोशिश की है। నంద్యాల జిల్లాలో నిన్న నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ ఎంతో కలిసిమెలిసి ఉండే మన నంద్యాల జిల్లా ప్రాంతంలో వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని మాట్లాడడం చాలా బాధాకరం. ఇటువంటి వారిని తక్షణమే యాక్షన్ తీసుకొని వీటిపై కేసు పెట్టి ఈ జిల్లా నుండి తరిమివేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత బుడ్డా రాజశేఖర రెడ్డి ఆల్రెడీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఇంతకుముందు మన జిల్లా నుంచే బహిష్కరణ ఉంది. అటువంటి వారిని మళ్ళా మన నంద్యాలలో పిలిపించి ధర్నాలో పాల్గొని మత రెచ్చగొట్టే విషయాలు మాట్లాడడం చాలా బాధాకరం.
మేము దీనిని ఇటువంటి వారిపై తక్షణమే యాక్షన్ తీసుకొని వారిని తీవ్రమైన కఠినమైన శిక్షలు విధించి ఇటువంటి చర్చలు, ఇటువంటి మీటింగ్లు, ఇటువంటి సభలు, ప్రొటెస్టులు నిర్వహించకుండా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. నిన్నటి దినం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిన్నటి దినం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మతాల మధ్యన, కులాల మధ్యన ఘర్షణలు వచ్చే విధంగా, చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది కేవలం మేము అతని యొక్క రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క మాటలు మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా అతన్ని ఏ పార్టీ కూడా పట్టించుకోదు. దీని విషయంలో హిందూ సోదరులు కూడా ఈరోజు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడిన మాటలు హిందూ సోదరులు కూడా ఒప్పుకోవడం లేదు. అంటే నా నంద్యాల నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఏ విధమైనటువంటి ఐకమత్య భావం ఉందో ఈ యొక్క విషయాన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా మాట్లాడే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. రాబో కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మీద, మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పట్టే విధంగా చేస్తున్నటువంటి పరిణామాల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంద్యాల తరపు నుంచి ఇక్కడ డిఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న నంద్యాల గాంధీ చౌక్లో ఈహెచ్పి తరపు నుంచి ఒక ర్యాలీ వచ్చి ఎంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ఇది ఎలా కనిపిస్తుందంటే కరోనా బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా విషం చెమ్మేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం, డిపార్ట్మెంటు ఇలాంటి చీడ పురుగులకు గట్టి మందు కొట్టి వీళ్లకు మన రాష్ట్రం నుంచే బహిష్కరణ చేయాలని నేను డిపార్ట్మెంటు మరియు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి కోరడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. ఈ బ్యాక్టీరియా ఎలాంటిదంటే ఆయన చెప్పడం జరిగింది, రాజ్యాంగంలో ఉందా, సుప్రీంకోర్టులో ఉందా అని. ఒరే తిక్కోడా, నువ్వు ఆ రాజ్యాంగం ఉంది, ఆ సుప్రీంకోర్టు ఉంది అని ఆడ స్వచ్ఛంగా నువ్వు మాట్లాడగలిగినావు. అది గుర్తుపెట్టుకో. అంటరాని వాళ్ళని నువ్వు చెప్పడం జరిగింది. అంటరాని వాళ్ళు నువ్వు ఒకసారి వెనకిలా తిరిగి చూస్తే ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు హిందువులో, ఎవరు ఏమో అనేది నీకు కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన కఠినంగా నంద్యాల ఎస్పీ గారు తీసుకోవాలి. లేకపోతే ఈ ఉద్యమము భారీగా చేయడానికి కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఎందుకంటే ఆ వీడియోస్ చూడండి. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేయాలి. డిఎస్పీ గారికి మేము అందుకోసమే మేము రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వైపు నుంచి దీన్ని ముఖ్యంగా నా హిందూ సోదరులు వాళ్ళు దీన్ని గమనించాలి. ఇది హిందువులకు అగెన్స్ట్ కానే కాదు, కేవలం అటువంటి వ్యక్తులకు అగెన్స్ట్గా ఈ చర్య మాత్రమే, కానీ ఇది హిందువులకు సంబంధం లేని వ్యవహారం అని అందరికీ సోదరులకు నేను చెప్తున్నాను. మనం నంద్యాల శాంతియుత జీవనాన్ని మనమందరం కలిసి కాపాడుకుందాం. జై హింద్.